హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. సునంద ఆదిత్య ఊర్వశికి నిశ్చితార్థం ఏర్పాటు చేస్తుంది. ఆదిత్య కోపంగా గంభీరంగా కూర్చొని ఉంటాడు. ఊర్వశి మటుకు సిగ్గుపడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. బంగారయ్య, తాయారమ్మ నిశ్చితార్థం ప్లేట్ పట్టుకొని ఉంటారు. ఇంకా సునంద ఫ్యామిలీ, జీవన అందరూ అక్కడే ఉంటారు చాలా సంతోషంగా. శశికాంత్, చైతన్య మటుకు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా మత్తుమందుల రౌడీలు జిరాఫీని నిలదీస్తూ ఉంటారు. అటువైపే ఆనంది ఆటోలో వెళ్తూ ఉంటుంది. జిరాఫీతో ఆ రౌడీలు మాట్లాడడం చూసి ఆ రౌడీలను ఎక్కడో చూశానని గుర్తు చేసుకుంటుంది. ఆఫీస్ దగ్గర ఊర్వశి రౌడీలతో మాట్లాడడం చూశాను కదా అని గుర్తు చేసుకుంటుంది. ఇంకా జిరాఫీని కూడా ఆఫీస్ దగ్గరే ఊర్వశికి లంచ్ బాక్స్ ఇస్తూ బయటికి వెళ్ళేటప్పుడు చూసి ఉంటుంది. ఆ రౌడీలు జిరాఫీతో ఏం మాట్లాడుతున్నారో అని పరిశీలనగా చూస్తూ ఉంటుంది. ఆటో అతనిని ఆపమని చెప్పి ఆటోలో నుంచి కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇంకా రౌడీలు జిరాఫీతో, ఏంట్రా ఎక్కడికి రా పారిపోయేది, రేయ్ ఊర్వశి ఎక్కడరా, రేయ్ నువ్వు మీ అక్క పెద్ద కంత్రీలు రా, నాకే పెద్ద టోక్రా ఇచ్చారు, లక్షలు విలువ చేసే మాల్ని పోలీసులకు అప్పగించారు, పోలీసులు మాల్ పెట్టింది ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు కదా ఆ మాల్ని లాయర్ కారులో పెట్టింది ఊర్వశి అని ఆ రౌడీలు జిరాఫీతో అంటూ ఉంటే అది విన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఈ నిజం ఆనందికి తెలిసిపోయింది కాబట్టి వెంటనే పోలీసులతో ఆ రౌడీల్ని పట్టుకొని ఊర్వశి ఆదిత్య నిశ్చితార్థం జరుగుతున్న చోటికి వెళ్ళి ఊర్వశిని అరెస్ట్ చేయిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.